వెల్కమ్ టు D1 న్యూస్. నేను నీలిమా. టుడేస్ న్యూస్ డీటెయిల్స్. శ్రీ శ్రీ శాంతలింగేశ్వర దేవస్థానం నందు వడిబియ్యం కార్యక్రమం. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని శ్రీ శ్రీ శాంతలింగేశ్వర స్వామి దేవస్థానం నందు అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెంచలకోన పాదయాత్రలో బృందం వారి ఆధ్వర్యంలో ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం తదుపరి 16 రోజుల పండగ సందర్భంగా స్వామివారికి నైవేద్యం ప్రసాదాలు, పంచామృత అభిషేకాలు, తిరుమంజన సేవ, విశేష పూజా కార్యక్రమం, వేద పండితులచే పూజలు నిర్వహించారు. ఈ రోజు సంతానం లేని వారికి దాదాపు 80 మంది దాకా స్త్రీలకు 160వ రోజున వడిబియ్యం ఆడబిడ్డ వలె వారిని భావించి నిండు ముత్తైదులచే వారికి కాళ్లకు పసుపు పూసి కుంకుమ పెట్టి ఆడబిడ్డ వలె వారిని సాంప్రదాయంగా ప్రతి ఒక్కరికి పళ్ళు గాజులు ఇచ్చి నోటిని తీపి చేస్తూ కొంగున వడిబియ్యం పెట్టడం జరిగింది. తదుపరి అమ్మవారిని దర్శించుకుని తల్లి మాకు సంతాన ప్రాప్తి కలిగించు తల్లి, పెళ్లి కాని వారు పెళ్లి కావాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నాయుడుపేట, నెల్లూరు, విజయవాడ జిల్లాల నుండి వడిబియ్యం కార్యక్రమంలో ఆడబిడ్డలు పాల్గొన్నారు. ఖాళీగా ఉండేవాళ్ళు చూస్తారేమో పోయండి. తన పలసకను కదా ఉంటారు కదా.
పిల్లలకు పెట్టండి, మెయిన్ చిన్నపిల్లలు పెట్టండి. గోవిందా 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 స్వామి వచ్చినాడు, స్వామి మీకు గుట్టు పెట్టినారు. గోవిందా ఇప్పుడు కాదు అవుతా కొంచెం పిల్లలు తింటే మంచిగా ఇంకా అది పాప ఉంది కదా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.